మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు ఛాంపియన్స్ లీగ్లో భాగంగా 18వ మ్యాచ్ వింటేజ్ క్రికెటర్స్ వర్సెస్ ఈగల్ హాక్స్ టాస్ వేస్తున్నారు. టాస్ వేయకుండా ఇచ్చేసారా? టాస్ వేయకుండానే వింటేజ్కి బ్యాటింగ్ ఇచ్చేశారు. ఇవాళ ఛాంపియన్స్ మ్యాచెస్లో భాగంగా ఫోర్త్ వీక్ ఈగల్ హాక్స్ వర్సెస్ వింటేజ్ క్రికెటర్స్ మ్యాచ్ మొదలవబోతుంది. ఫస్ట్ ఓవర్ కరుముల్లాబాయ్ ఫ్రమ్ కృష్ణపట్నం, మొదటి బంతి డాట్, స్ట్రైక్లో శ్యామ్ పద్మినేని అండ్ అలానే మరో ఎండ్లో శ్రీను. రెండవ బంతి ఫుల్ టాస్ and also wide, and full toss again, but it's low full toss this time. Let's wish both teams a good luck. Short pitch ball, batsman కొట్టలేదు ఈ బాల్ని. వ్యవస్థిత ప్రయత్నం, క్యాచ్, గాలో బంతి, నో మ్యాన్స్ ల్యాండ్. చివరి బంతి అద్భుతమైన డాట్, మంచి లైన్ లెంత్. క్షమించాలి, 5వ బంతి అది. ఎస్, సింగిల్కి అయితే అవకాశం వచ్చింది ఈసారి. రాజు నుంచి మంచి ఫీల్డింగ్. మొదటి ఓవర్లో 2 పరుగులు సాధించారు వింటేజ్ క్రికెటర్స్. తొలి ఓవర్ను అద్భుతంగా వేశారు కరుముల్లా అన్న. అండ్ అలానే ఈగల్ హాక్స్కు ఇది మంచి స్టార్ట్. అండ్ సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చేసారు ద కెప్టెన్ ఆఫ్ ద ఈగల్ హాక్స్ జహీర్. చిన్న వార్మప్ చేసుకుంటున్నారు. సూపర్ షాట్, ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ సాధించే అవకాశం. కాదర్ నుంచి మంచి ప్రయత్నం. తన టీంకు 2 పరుగులు అయితే సేవ్ చేశారు కాదర్. మంచి బంతి, సింగిల్కి అయితే అవకాశం. రాజు నుంచి మంచి ఫీల్డింగ్. వాళ్ళు సూపర్ బాల్, స్లిప్ మీదుగా అగైన్ రాజు. బంతి రాజు దగ్గరికి వెళ్తానంటుంది. స్ట్రైక్ లో మార్పు, శ్యామ్ పద్మినేని ఈజ్ ఆన్ ద స్ట్రైక్. గుడ్ డిఫెన్స్ అండ్ క్విక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఈసారి ఫీల్డర్ లేని దిశగా బంతి. 2 పరుగులు అయితే సునాయాసంగా వస్తాయి. ఎస్, 2 పరుగులు అయితే వచ్చేసాయి. వేణు నుంచి మంచి ఫీల్డింగ్. ఓవర్లో చివరి బంతి. సూపర్ బాల్, క్యాచ్కి అవకాశం. నో, కాటన్ బౌల్డ్ అయ్యే అవకాశాన్ని ఈగల్ హాక్స్ అండ్ అలానే కెప్టెన్ జహీర్ పోగొట్టుకున్నారు. కరుముల్లా అన్న తన 2వ ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఫీల్డింగ్లో మార్పులు చేర్పులు. సూపర్ సూపర్ బాల్, కీపర్ క్యాచ్ కపిల్, అవుట్ ఉందా? రన్అట్స్లో స్టంపింగ్స్ అండ్ క్షమించాలి, రివ్యూస్లో రన్అట్స్ అండ్ స్టంపింగ్స్ చూడగలం కానీ క్యాచ్ చూడలేం అని థర్డ్ అంపైర్ నిర్ణయించారు. సూపర్ షాట్, కవర్స్ మీదుగా బౌండరీని సాధించారు. డ్రామా, అక్కడ బంతి రాయిని తాకి 4 వెళ్ళలేదు. రాయి నుంచి మంచి ఫీల్డింగ్. ఈసారి రివర్స్ మీదుగా 6 సాధించాడు బ్యాట్స్మెన్. అద్భుతమైన షాట్. ఎక్సలెంట్ బాల్ అండ్ ఎక్సలెంట్ కమ్బ్యాక్ అండి బౌలర్ నుంచి. చాలా మంచి బాల్ వేశారు. థర్డ్ మ్యాన్ మీదుగా బంతి బౌండరీ సాధించే అవకాశం. వేణుబ్రో నుంచి మంచి ప్రయత్నం అయినప్పటికీ బంతి బౌండరీ చేరుకుంది. ఇట్స్ 4. మంచి షాట్ అండ్ సింగిల్ అయితే వస్తుంది సునాయాసంగా. మంచి రన్నింగ్ అండ్ ఇట్స్ అన్ ఓవర్. 3 ఓవర్లు ముగిసేసరికి వింటేజ్ క్రికెటర్స్ 23 పరుగులు చేసింది. ఎటువంటి వికెట్ కోల్పోలేదు. మంచి ఆట కనబరుస్తుంది. సూపర్ షాట్ అండ్ క్యాచ్ కి అవకాశం ఉంది. అన్వర్ పడతాడా? yes, oh no, he dropped the catch. Anwar did a mistake, but తన నుంచి మంచి ప్రయత్నం అయితే చేశాడు. ఈగల్ హాక్స్ కు ఇది దెబ్బే. ఈ బ్యాట్స్మెన్ క్రితం మ్యాచ్లో లైఫ్లు ఇచ్చినందుకు సెంచరీ చేశాడు. మొదటి మ్యాచ్లో మంచి షాట్ అండ్ సింగిల్కి అవకాశం. యశ్వంత్ దాని నుంచి మంచి ఫీల్డింగ్. అన్నాలు వచ్చేస్తున్నాయి. ఈసారి మాత్రం క్యాచ్. ఎవరు పడతారు? బౌలర్ వస్తున్నాడు. yes sir, he taken that. వింటేజ్ క్రికెటర్స్ తమ యొక్క మొదటి వికెట్ ను కోల్పోయింది. 26 పరుగుల వద్ద శ్యామ్ పద్మిని రూపంలో వింటేజ్ క్రికెటర్స్ తమ యొక్క వికెట్ ని కోల్పోయింది. శ్యామ్ పద్మిని అన్న 10 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్ కు వెనుదిరుగుతున్నారు. నెక్స్ట్ బ్యాటర్ సుమంత్ రెడ్డి. ఇతను కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తారు. ఎప్పట్లానే కెప్టెన్ జహీర్ తన యొక్క బౌలింగ్ ప్రదర్శనను కనబరిచి తొలి వికెట్ను సాధించారు. అండ్ ఇప్పుడైతే స్ట్రైక్లోకి న్యూ బ్యాటర్ సుమంత్ రెడ్డి. చూద్దాం ఎవరిలో మరో వికెట్ సాధిస్తారా. వికెట్కి అవకాశం ఉంది. చాలా కష్టమైన క్యాచ్ అందుకోవడం. బట్ కెప్టెన్ జహీర్ మంచి ప్రయత్నం అయితే చేశారు. సూపర్ బాల్ అండ్ మంచి ఫీల్డింగ్ ఫీల్డర్ కర్ములా నుంచి. ఈసారి కాదర్ నుంచి మంచి ఫీల్డింగ్. వింటేజ్ క్రికెటర్స్ 4 ఓవర్లు ముగిసేసరికి 27 పరుగులు సాధించి 1 వికెట్ అయితే కోల్పోయారు. 5వ ఓవర్ వేయడానికి కర్ములా వచ్చేసారు. మొదటి బంతే మంచి డెలివరీ. సింగిల్, చేంజ్ ఆఫ్ స్ట్రైక్. శ్రీను ఈజ్ ఆన్ ద స్ట్రైక్ నౌ. మంచి షాట్కు ప్రయత్నం. ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ సాధిస్తారా? ఎస్. వేణు నుంచి మంచి ప్రయత్నం అయినప్పటికీ ఆ బంతి ఆపడం కష్టం. ఇట్స్ 4.
ఈసారి క్యాచ్ ఒక అవకాశం, అన్వర్ పడతాడా? ఎస్, చాలా మంచి క్యాచ్, అన్వర్ ఈసారి పట్టేశాడు. అతను మంచి ఫీల్డర్, కానీ ఇంతకుముందు మాత్రం అది చాలా టఫ్ క్యాచ్ అందుకోవడం. ఎస్, ఇప్పుడైతే చాలా మంచి క్యాచ్ అందుకుని సేమ్ బ్యాటర్ను పెవిలియన్కు పంపుతున్నారు. అండ్ ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ఈగల్ హాక్స్. బట్ వింటేజ్ క్రికెటర్స్ అయితే తమ యొక్క కీ వికెట్ను కోల్పోయింది. కేవలం 32 పరుగుల వద్ద తమ యొక్క రెండో వికెట్ను కోల్పోయింది. అండ్ స్ట్రైక్లోకి న్యూ బ్యాటర్ వై రాజేష్. మంచి బౌలింగ్ అండి కరుమల నుంచి. Super ball again, dot ball, and good defense by the batter. ఈసారి షాట్కు ప్రయత్నం, బట్ నో కనెక్షన్. వరుసగా 3 బంతులు డాట్లు వేసి బౌలర్ అవురా అనిపించారు. అండ్ 5 ఓవర్లు ముగిసేసరికి వింటేజ్ క్రికెటర్స్ 32 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. బౌలింగ్లోకి కెప్టెన్ జహీర్. లెట్ కట్, బట్ ఫీల్డర్ కరుములా నుంచి మంచి ఫీల్డింగ్. సూపర్ బాల్ అగైనా. కెప్టెన్ జహీర్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతున్నారు. ఈసారి షాట్కు ప్రయత్నం, స్ట్రైట్ టు ద లాంగ్ ఆన్. ఇట్స్ బౌండరీ. 4 పరుగులు సాధించారు లాంగ్ ఆన్ మీదుగా బ్యాటర్. మళ్ళీ షాట్కు ప్రయత్నం, ఈసారి డీప్ మిడ్ వికెట్ మీదుగా మరలా బౌండరీ సాధించారు బ్యాట్స్మెన్. ఎస్, సూపర్ కంబ్యాక్. వరుసగా 2 బంతులు 2 ఫోర్లు కొట్టించుకున్నటువంటి కెప్టెన్ జహీర్ మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు ఈ డెలివరీతో. ఇట్స్ డాట్ బాల్. ఈసారి షాట్కు ప్రయత్నం, క్యాచ్కి అవకాశం. భరత్ పట్టేశారు. ఎక్సలెంట్ క్యాచ్ అండ్ కెప్టెన్ జహీర్ మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నటువంటి సుమంత్ రెడ్డి అనేటువంటి బ్యాట్స్మెన్ను పెవిలియన్కు పంపుతున్నారు. చాలా మంచి వికెట్ ఇది ఈగల్ హాక్స్కు. కెప్టెన్ జహీర్ మంచి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. స్ట్రైక్లోకి న్యూ బ్యాటర్ ద కెప్టెన్ ఆఫ్ వింటేజ్ క్రికెటర్స్ షాహుల్. అండ్ బౌలింగ్లోకి ప్రశు ఫ్రమ్ కృష్ణపట్నం. మంచి బౌలర్ అండి ఇతను. సూపర్ బాల్ విత్ గుడ్ పేస్. నో మన్స్ ల్యాండ్. స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీ సాధించే అవకాశం. ఎస్, ఇట్స్ ఎ బౌండరీ. సూపర్ బాల్ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్, స్లోవర్ వన్. బ్యాట్స్మెన్ సరిగా రీచ్ చేసి డిఫెన్స్ ఆడారు. అగైన్ స్లోవర్ బాల్ బ్యాక్ ఆఫ్ హ్యాండ్. బాల్ గాల్లో బంతి, బట్ నో మ్యాన్స్ ల్యాండ్. భరతన్ నుంచి మంచి ప్రయత్నం అయినప్పటికీ బంతి అయితే బౌండరీ చేరుకుంది. ఈసారి రివర్స్ స్వీప్ ఆడి పాయింట్ మీదుగా 6
ఈసారి ఫుల్ టాస్ బాల్ను సూపర్ ఫీల్డింగ్ అండి ధర్మతేజ నుంచి. టీంకు 3 రన్లు అయితే సేవ్ చేసని చెప్పవచ్చు. బౌలింగ్లోకి కెప్టెన్ జహీర్. సూపర్ బాల్, సింగిల్కి అయితే అవకాశం ఉందా? లేదు, రన్కి అవకాశం ఉంది. నో, కీపర్ నుంచి చిన్న మిస్టేక్. దీంతో సింగిల్ అయితే సునాయాసంగా వచ్చింది. స్ట్రైక్ లో కెప్టెన్ వర్సెస్ కెప్టెన్. షార్ట్ పిచ్ బాల్. ఈసారి ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ. దొల్లుకుంటా 4. సింగిల్ కు ప్రయత్నం లాంగ్ ఆఫ్ మీదుగా అండ్ మంచి త్రో అఖిల్ నుంచి. చేంజ్ ఆఫ్ స్ట్రైక్. రాజేష్ ఈజ్ ఆన్ ద స్ట్రైక్. సింగిల్ కు ప్రయత్నం. స్ట్రైట్ టు ద లాంగ్ ఆన్. ఫీల్డర్ అన్వర్ ఎటువంటి తప్పిదం లేకుండా మంచి ఫీలింగ్ చేసి సింగిల్ అయితే ఇచ్చారు. అండ్ అగైన్ కెప్టెన్ వర్సెస్ కెప్టెన్. అగైన్ షార్ట్ పిచ్ బాల్. ఈసారి మిస్ టైం. సింగిల్ అయితే లభించింది. ఓవర్లో చివరి బంతి. ఈసారి షార్ట్ థర్డ్ మ్యాన్ మీదుగా సింగిల్. వంటేజ్ క్రికెటర్స్ 8 ఓవర్లు ముగిసేసరికి 64 పరుగులు సాధించి 3 వికెట్లు అయితే కోల్పోయారు. బౌలింగ్లోకి రషు. బ్యాటింగ్ స్ట్రైక్లో రాజేష్. ఈసారి లేట్ కిట్కు ప్రయత్నం. షార్ట్ థర్డ్ మ్యాన్ మీదుగా సింగిల్ వచ్చే అవకాశం. స్లోర్ వన్. బ్యాట్స్మెన్ బాగా రీడ్ చేసి లాంగ్ ఆఫ్ మీదుగా సింగిల్ ఆడే ప్రయత్నం. సూపర్ బాల్. ఈసారి స్లోవర్ వన్ ఎగ్జాక్ట్ మంచి పొజిషన్లో వేశారు. దీంతో బాల్ డాట్ అయింది. బ్యాట్స్మెన్ గుడ్ లీవ్ చేశారు. ఈసారి కూడా స్లోవర్ వన్ వేసే ప్రయత్నం. బంతి నేరుగా కెప్టెన్ జహీర్ చేతిలోకి అండ్ మంచి ఫీల్డింగ్. అగైన్ స్లోవర్ డెలివరీ. ఫుల్ టాస్. బంతి నేరుగా ఫైన్ లెగ్ మీదుగా అండ్ అక్కడ ఫీల్డర్ భరత్ మంచి ఫీలింగ్ చేశారు. కెప్టెన్ ఈజ్ ఆన్ ద స్ట్రైక్. ఈసారి కూడా ఫుల్ టాస్ బాల్, బట్ దిస్ టైమ్ డాట్. బౌలింగ్లోకి అఖిల్. స్ట్రైక్లో రాజేష్. సూపర్ డెలివరీ. సింగిల్కి అయితే అవకాశం ఉంది. 2వ పరుగు సాధిస్తారా? నో, సింగిల్తో ఆగిపోయారు. స్ట్రైక్లో కెప్టెన్ అండ్ ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ సాధించే అవకాశం. ఎస్, గుడ్ షాట్ అండి. మంచి టెక్నిక్ ఉంది షాట్లో. ఫైన్ లెగ్ మీదుగా మంచి బౌండరీ సాధించారు కెప్టెన్ షాహుల్. క్యాచ్ అవకాశం లేదు. ఈసారి పాయింట్ మీదుగా బంతి బౌండరీ సాధించే అవకాశం. ఎస్, గ్రేట్ షాట్ అగైన్. హాయ్ ఫ్రెండ్స్, కామెంటరీలో మార్పు. మంచి షాట్ కవర్స్ మీదుగా. ఎవరు ఫీల్డర్ లేరు. మరొక బౌండరీ. ఈ ఓవర్లో 3వ బౌండరీ. ఈ ఓవర్లో 3 బౌండరీలు.
మంచి షాట్. ఈసారి రాజు ఆపుతాడా? వదిలేశాడండి. మిస్ ఫీల్డ్ 4 వెళ్తుందా? ఇట్స్ ఏ బౌండరీ. కేవలం ఒక పరుగు చోట 4 పరుగులు. ఈ ఓవర్లో 4 4లు అండి. ఈ ఓవర్లో 4 4s. మంచిగానే వికెట్స్ అయితే తీశారు. బట్ వింటేజ్ కంబ్యాక్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఇద్దరు షాహుల్ అండ్ రాజేష్ ఇద్దరు మంచి మంచి క్లాసిక్ బ్యాట్స్మెన్, టాప్ బ్యాట్స్మెన్స్ అని చెప్పుకోవచ్చు. చివరి బంతి కేవలం ఒక పరుగు మాత్రమే. త్రో, ఓవర్ త్రో. ఫీల్డర్ కూడా మిస్ అండి అక్కడ. మంచి బ్యాకప్ భరత్ నుండి 2 పరుగులు. ఈ ఓవర్లో 4 బౌండరీలు, 1 డబల్ అండి. 18 పరుగులు. వింటేజ్కి ఒక మంచి ఓవర్ అని చెప్పుకోవాలి. 10 ఓవర్లు 86 పరుగులు. మంచి స్కోర్. వికెట్లు తీసినా కూడా బ్యాటింగ్ టీం స్కోరు మాత్రం ఎక్కడ తగ్గేటట్టు అయితే చూసుకోవట్లేదు. బౌలింగ్లోకి రాజు. అరే జయు రాజు. చూడాలి వింటేజ్ స్కోర్ ఎంతవరకు తీసుకెళ్ళగలరు. మంచి లెట్ కట్ షాట్ పాయింట్ మీదుగా జహీర్. మంచి త్రో, కేవలం 1 పరుగు మాత్రమే. రాజు ఈరోజు ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలి. బయట బాల్ వైడ్గా వేసాడు. బ్యాట్స్మెన్కి బాటమ్ ఎడ్జ్ అయింది. థర్డ్ బాల్. మరొక మంచి బాల్. సింగిల్ రన్. మంచి బాల్. క్యాచ్కి అవకాశం ఉందా? లేదండి, గ్యాప్. కవర్స్ మీద ఫీల్డర్ లేకుండా బౌలింగ్ అయితే చేస్తున్నారు. పవర్ ప్లే అయితే అయిపోయింది. పవర్ ప్లే అయిపోయినా కూడా కవర్స్ మీద ఎటువంటి ఫీల్డర్ లేడు. ఆఫ్ సైడ్ గ్యాప్లో పడితే డిసైడ్ 4 అండి. మంచి బ్యాటింగ్ రాజీ నుండి. ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. షాట్, ఎవరు లేరు అక్కడ. డిసైడ్ 4 రన్స్. 10 పరుగులు. మరొక చక్కటి సింగిల్. మంచి బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. కావాల్సిన రన్స్ తీసుకొని తొందరపడకుండా రొటేట్ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ. ఓవర్ సమాప్తం. 11 ఓవర్లు. 11 ఓవర్లకి 97 పరుగులు. బౌలింగ్లోకి కెప్టెన్ జహీర్. వికెట్లు పడపోయేటప్పటికి తనే వికెట్లు తీయడానికి వచ్చినట్టున్నాడు. చూద్దాం వికెట్ ఏమైనా తీస్తాడో లేదో. ఫీల్డర్ని లోపల పెట్టి లెగ్ సైడ్ బాల్ అందించాడు. బౌండరీ. రాజేష్ చాలా ఫ్రీగా ఆడుకుంటున్నాడు అండి. ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఎటువంటి ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆడుతున్నాడు. రివర్స్ స్వీప్కి ప్రయత్నించి వదిలేశాడు. లేట్ కట్. ఫస్ట్ స్లిప్లోకి బాల్. కర్మలన్న ఎటువంటి మిస్ అయితే చేయలేదు. కేవలం 1 పరుగు. లేట్ కట్ షాట్ పాయింట్. రన్అట్ అవకాశం ఉందా? లేదండి, బాల్ కరెక్ట్గా కలెక్ట్ చేసుకోలేదు. వింటేజ్ ప్లే ఆఫ్స్లో ప్లే సాధించాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. మంచి బాల్, మరొక మంచి బాల్ చేయరునండి.
మరొక మంచి బాల్ జహీర్ నుండి. అలాగే ఈగల్ హాక్స్ కూడా ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. క్యాచ్ డ్రాప్ చాలా ఈజీ క్యాచ్ అండి. కీపర్ డ్రాప్ చేశారు రాజేష్. చూడాలి ఇది ఎంత కాస్ట్లీ అవుతుందో. బౌలింగ్లోకి రాజేష్కి లైఫ్ అనేది దొరికిందండి. మళ్ళీ ఇవ్వట్లేదు. బాల్ చేతిలోకి తీసుకుంటే ఖచ్చితంగా రన్అట్. మంచి త్రో జహీర్ నుండి. కీపర్ కొంచెం లేట్గా ఉన్నాడు. రన్అట్. మళ్ళీ ఇంకొక వికెట్ కోల్పోయే అవకాశం అయితే ఉండేది. ఖచ్చితంగా ఇది రన్అట్ ఛాన్స్. ఇది షాట్ కవర్స్ మీదకి ఎవరు లేరు అక్కడ. డిసైడ్ 4. మరొక బౌండరీ. ఖచ్చితంగా రాజేష్ క్యాచ్ ఏదైతే ఉందో అది కాస్ట్లీ అయితే కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ మంచి టచ్లోనే ఉన్నాడు అతను. ఛాన్స్ అయితే ఇచ్చాడు. వదులుకున్నారు ఈగల్ హాక్స్ కూడా తన ప్లే ఆఫ్స్ పొజిషన్కి ఈ మ్యాచ్ ఖచ్చితంగా కీలకం. ఆల్రెడీ 3 మ్యాచ్లు గెలిచి ఒక రకంగా అయితే కన్ఫర్మ్ చేసుకున్నట్టే ఉన్నారు కానీ బట్ స్టిల్ ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే వేరే మ్యాచ్ల యొక్క గెలుపోటముల మీద ఆధారపడి నెట్ రన్ రేట్ మీద కూడా ఆధారపడి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేవి మారుతాయండి. షార్ట్ బాల్ చాలా చక్కగా అందుకున్నారు. ఇదంతా రాజేష్ అన్న ఖాతాలోకి వేయాలి స్కోర్ అంతా. ఫీల్డర్ లెగ్ సైడ్ 30 yards లోపల పెట్టున్నారు కాబట్టి ఆఫ్ సైడ్ బాల్ వేసిన లెగ్ సైడ్ ఆడడానికి బ్యాట్స్మెన్ ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ అది హిందీ ఏర్ అయినా కూడా అక్కడ పట్టుకోవడానికి ఎవరు ఉండరు. ఖచ్చితంగా 4 వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవుట్. ఇప్పుడు అవుట్ అండి. వికెట్ తీసుకున్నారు. రివర్స్ స్వీప్ కి ప్రయత్నం. ఎడ్జ్ తీసుకుంది రాజేష్ అన్న. క్యాచ్ ఈసారి అయితే మిస్ చేయలేదు. మంచి క్యాచ్ తీసుకున్నారని చెప్పుకోవాలి. చూద్దాం ఇక్కడి నుంచి ఇదేమన్నా ఈగల్ హాక్స్ కంబ్యాక్ చేస్తారో లేదో. స్కోర్ మాత్రం కొంచెం ఎక్కువే ఉంది. బ్యాటింగ్లోకి సాదిక్ బబ్లు. ఓవర్లో చివరి బంతి. రాజు నుంచి టీంకి అయితే మంచి బ్రేక్ త్రూ అయితే ఇచ్చాడు. ఇతను ఖచ్చితంగా డేంజరస్ బ్యాట్స్మెన్ అండి టీంకి. షాట్కే ప్రయత్నం. వైడ్. చాలా సేపటి తర్వాత వైడ్ అన్నా. రన్అట్కి అవకాశం అండి ఈసారి. డైరెక్ట్ హిట్ అయి ఉంటే ఖచ్చితంగా అవుట్ అండి. డైరెక్ట్ హిట్ అయి ఉంటే ఖచ్చితంగా రన్అట్ అయ్యే అవకాశం అయితే ఉండేది. సో ఇంకా ఈ టోర్నమెంట్లో లీగ్ మ్యాచ్ల్లో లాస్ట్ 2 ఉన్నాయండి. సో చివరి మ్యాచ్ దాకా ఎవరి ప్లేసెస్ ఏంటనేది కన్ఫర్మ్ కాని పరిస్థితి. ఈగల్ హాక్స్ కనుక గెలిస్తే ఈ మ్యాచ్ ప్లే ఆఫ్స్కి ఖచ్చితంగా ఛాన్స్ అయితే తీసుకుంటారు. ఓడిపోతే మాత్రం వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వింటేజ్కి కూడా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. వింటేజ్ కనుక ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు ప్లే ఆఫ్స్ నుంచి వైదొలుగుతారు. ప్లే ఆఫ్స్కి అవకాశం అయితే ఉండదు. గుడ్ మార్నింగ్ షరీఫ్. ఎలా ఉందండి మ్యాచ్ పరిస్థితి? ఈ మ్యాచ్ అటు ఇటుగా నడుస్తూ ఉంది. కామెంటరీలో మార్పండి. ఇప్పుడే కామెంట్లోకి హ్యాపీ వచ్చాడు. అది తిప్పేస్తాం. అద్భుతంగా ఫీల్డింగ్ చేయలేకపోయాడు అఖిల్. 4 runs. ఫ్రష్ ఈరోజు బౌలింగ్ వేయలేకపోతున్నాడండి. మంచి బౌలర్ అతను. వైడ్ బాల్.
మంచి షాట్ బ్యాట్మెన్ ద్వారా, మంచి ఫీల్డింగ్. ఫీల్డర్ సరిగ్గా ఫీల్డింగ్ చేయలేనందుకు 2 పరుగులు సాధించారు వింటేజ్ క్రికెటర్స్. సూపర్ బాల్ ఫ్రెష్ ద్వారా, మంచి డాట్ బాల్ అండి బౌలర్ ద్వారా. ఫోర్ రన్స్, ఒక ఫ్లిక్ ద్వారా 4 పరుగులు సాధించాడు బ్యాట్మెన్. అద్భుతమైన బాల్ ప్రష్ ద్వారా, మంచి బాల్ ప్రష్ ద్వారా. ఓవర్ సమాప్తం. 14 ఓవర్లు ముగిసేసరికి 125 రన్లు, 4 వికెట్లు వింటేజ్ క్రికెటర్స్. 21. అఖిల్ వచ్చాడండి 15 ఓవర్ బౌల్ చేయడానికి. అఖిల్ కూడా మంచి బౌలింగ్ చేస్తాడు. సూపర్ ఫీల్డింగ్ రాజు ద్వారా, అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడండి రాజు. మంచి బాల్ బౌలర్ ద్వారా. బ్యాటింగ్లో షాహుల్ కూడా ఎంతో చక్కగా ఆడుతూ ఉన్నాడు. సూపర్ బాల్, మంచి బాల్ బౌలర్ ద్వారా. సూపర్ బాల్ అఖిల్ ద్వారా, మళ్ళొకసారి మంచి బౌలింగ్ చేస్తూ ఉన్నాడు ఈ ఓవర్ అఖిల్. ఇరవై 24 పరుగులు కాదయా, 16 బాళ్ళకు 28 చెప్పాను. వాళ్ళకి చెప్పడానికి రాదు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు అఖిల్ ఈ ఓవర్. సూపర్ ఫీల్డింగ్ కర్ములా ద్వారా. మంచి ఫీల్డింగ్ భరత్ ద్వారా. ఓవర్ సమాప్తం. కాలేదు ఇంకా అని చెప్పానండి. అద్భుతమైన ఫీల్డింగ్ జహీర్ ద్వారా. ఓవర్ సమాప్తం. 15 ఓవర్లు ముగిసేసరికి 130 పరుగులు వింటేజ్ క్రికెటర్స్. బౌలింగ్ వేయడానికి వచ్చాడండి. అద్భుతమైన రన్, 2 పరుగులు సాధించారు బ్యాట్మెన్. సూపర్ బాల్ కర్ముల్లా ద్వారా, అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు ఆయన. చాలా సీనియర్ ప్లేయర్ అండి కర్ముల్లా బాయ్. అద్భుతమైన షాట్, 6 కొట్టాడండి ఆయన బ్యాట్మెన్.
ఓవర్లో చివరి 2 బంతులు అండి. ఎలా వేస్తాడో చూడాలి కర్ముల్లాబాయ్. మంచి ఫీల్డింగ్ భరత్ ద్వారా, అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు భరత్. చివరి బంతి, ఓవర్లో చివరి బంతి. సూపర్ బాల్, మంచిగా బౌలింగ్ చేశాడు కర్ముల్లాబాయ్. 17 ఓవర్ ప్రారంభం అండి. 17 ఓవర్ రాజు వేయడానికి వచ్చాడు. బౌలింగ్లో కెప్టెన్ మార్పులు చేస్తూ ఉన్నాడు, కెప్టెన్ జహీర్. మంచి బాల్ రాజు ద్వారా. సూపర్ బాల్, మళ్ళీ ఒక మంచి బాల్, అద్భుతం బాల్ రాజు. రాజు మంచి అద్భుతమైన బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ కూడా. ఈ ఓవర్ 3 డాట్ బాల్ అండి. సూపర్ షాట్ అండి షాహుల్ ద్వారా. ఈ ఓవర్లో 4 బంతులకి కేవలం 1 పరుగు వచ్చిందండి. రాజు అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఇప్పటి వరకు. చూడాలి ఇంకా మిగతా 2 బాల్ ఎలాంటి స్కోర్ ఇస్తారో, బ్యాట్స్మెన్ ఎంత స్కోర్ సాధిస్తాడో. మంచి అద్భుతమైన షాట్ అండి బ్యాట్మెన్ ద్వారా. 4 బంతులు బాగా వేసి 5వ బంతి మిడిల్ మ్యాట్లో వేసాడండి బౌలర్ రాజు. బ్యాట్మెన్కి చక్కని అవకాశం ఇచ్చాడు ఆడడానికి. 4 పరుగులు సాధించాడు బ్యాట్మెన్. పదిహేడు ఓవర్లు ముగిసేసరికి 146 పరుగులు ఈగల్స్. లాస్ట్ ఓవర్లో వింటేజ్ క్రికెటర్స్ ఎలాంటి స్కోర్ సాధిస్తారో చూడాలి. బౌలింగ్లోకి మళ్ళీ మార్పు. అఖిల్ వచ్చాడండి బౌలింగ్ వేయడానికి. 18వ ఓవర్ వేయడానికి అఖిల్ వచ్చాడు. చూడాలి ఈ ఓవర్ వింటేజ్ క్రికెటర్స్ ఎంత స్కోర్ సాధిస్తారో. అఖిల్ మంచిగా బౌలింగ్ చేయలేదండి మ్యాచ్, ధారాళంగా పరుగులు ఇచ్చాడు. చూడాలి ఈ ఓవర్ ఎలాంటి కట్టుదిట్టమైన బాల్స్ వేసి స్కోర్ని కట్టడి చేస్తాడా, లేక మరి వింటేజ్ క్రికెటర్స్కి స్కోర్ ఇస్తాడా. ఒక అద్భుతమైన బాల్. అద్భుతమైన ఫీల్డింగ్ రాజు ద్వారా. మళ్ళొకసారి సూపర్ బౌలింగ్ అఖిల్ ద్వారా. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ వింటేజ్ క్రికెటర్స్ గెలిచి తీరాలండి.
అద్భుతమైన షాట్ బ్యాటింగ్ ద్వారా. అద్భుతమైన 4 కొట్టాడండి బ్యాట్స్మెన్. మంచి స్పీల్డింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు జహీర్. అక్కడ ఓవర్లో చివరి బంతి అనుకుంటాను. అద్భుతమైన షాట్ షాహుల్ ద్వారా. నాలుగు పరుగులు సాధించాడు. మళ్ళీ ఓవర్ వేయడానికి బౌలింగ్లో రాజు వచ్చాడండి. క్యాచ్ మిస్. అద్భుతమైన రన్నింగ్ బ్యాట్స్మెన్ ద్వారా కర్మూలాబాయ్ క్యాచ్ జారవిచ్చాడండి. అంటారండి మన ప్లేయర్స్ ఎవరన్నా అంత మనోళ్ళే, మనోళ్ళు మన్నే అన్నారు. ఎవరు వేరే వాళ్ళని అంటే వాళ్ళకి ఏమైతే తెలుసు కాబట్టి. మంచి బౌలింగ్ రాజు ద్వారా. సూపర్ కంబ్యాక్ అండి రాజు. సూపర్ షాట్ బ్యాట్స్మెన్స్ ద్వారా 4 రన్స్ అండి. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. అద్భుతంగా సాదిక్ బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. వింటేజ్ క్రికెట్కి కావాల్సిన పరుగులన్నీ ఈయన సాధించి పెడతా ఉన్నాడు రాజు. సాదిక్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వింటేజ్ క్రికెట్కి కావాల్సిన స్కోర్ని కూడా సాధించి పెడతా ఉన్నాడు. ఫీల్డింగ్లో మార్పులు చేస్తూ ఉన్నాడు కెప్టెన్ జహీర్. ఒక అద్భుతమైన షాట్ సాదిక్ ద్వారా. మంచి ఫీల్డింగ్ ధర్మతేజ. షాహుల్ ద్వారా మంచి బ్యాటింగ్ చూస్తా ఉన్నాం ఈరోజు. రెండు పరుగులు సాధించాడు బ్యాట్స్మెన్ షాహుల్. 19 ఓవర్లో చివరి బంతి అండి. లాస్ట్ బాల్ ఆఫ్ ఓవర్ 19. చూడాలి ఏం జరుగుతుందో చివరి బంతి ఓవర్లో. మిస్ఫీల్డ్ ద్వారా 2 పరుగులు సాధించారు బ్యాట్స్మెన్. 19 ఓవర్లు ముగిసే సమయానికి 168 పరుగులు. షాహుల్ 41, 29 బాల్స్. సాదిక్ బాబు 22 బాల్స్ 39 రన్స్. ఇద్దరిది మంచి పార్ట్నర్షిప్ వస్తుందండి. ఇంకా 6 ఓవర్లు ఉన్నాయండి. ఈగల్ హాక్స్ 6 ఓవర్లో ఎన్ని పరుగులు ఇస్తారో చూడాలి. వింటేజ్ క్రికెట్స్ అలాగే ఎన్ని పరుగులు సాధిస్తారో చూడాలి. ఎలాగైనా ఈ మ్యాచ్ వింటేజ్ క్రికెటర్స్కి గెలవాల్సిన మ్యాచ్ అండి, లేకపోతే వాళ్ళు టోర్నమెంట్ నుండి ఎలిమినేట్ అయిపోతారు. బౌలింగ్లో మార్పు. ప్రసాద్ వచ్చాడండి బౌలింగ్ చేయడానికి.
అద్భుతమైన సింగిల్. కొడితే అవుట్ ఉంది కదా, పెద్ద వికెట్ పోద్ది. కొట్టే ఎక్స్ట్రా ఒక 2 రన్లు వస్తాయి అంతే కదా. అద్భుతమైన బౌలింగ్ ప్రెష్ ద్వారా. అద్భుతమైన బాల్, మళ్ళీ మంచి బౌలింగ్ చేశాడు ప్రెష్. మంచి డిఫెన్స్, సింగిల్. షాహుల్ ప్రసాద్కి ఈ మ్యాచ్లో ఒక వికెట్ కూడా పడలేదండి. ఆయన మంచి బౌలింగ్ చేస్తాడు. సూపర్ బాల్ ప్రసాద్ ద్వారా, మంచి బౌలింగ్. ఓవర్లో చివరి బంతి. క్యాచ్ మిస్. లాస్ట్ 5 ఓవర్లు అండి. వింటేజ్ క్రికెటర్స్ 170 రన్స్ సాధించారు 20 ఓవర్స్కి. లాస్ట్ 5 ఓవర్స్ చూడాలి ఎన్ని పరుగులు సాధిస్తారు. బౌలింగ్లో అఖిల్ వచ్చాడండి. బౌలింగ్లో అఖిల్. చూడు బ్యాట్మెన్ చూడు. అఖిల్ మంచి బౌలింగ్ చేస్తా ఉన్నాడు. అద్భుతమైన రన్నింగ్ అండి బ్యాట్స్మెన్ ద్వారా. అఖిల్ బాగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. ఎలాగైనా సరే వికెట్ తీయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అఖిల్ ఈ ఓవర్లో. నాలుగు పరుగులు సాధించాడు బ్యాట్మెన్ సాదిక్. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు వింటేజ్ క్రికెట్ కోసం. కేవలం 33 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఇంకా 2 బంతులు మిగిలి ఉన్నాయి. ఎన్ని పరుగులు సాధిస్తారో చూడాలి. అద్భుతమైన క్యాచ్ వదిలేశాడండి అన్వర్. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు సాదిక్. 50 పరుగులు సాధించాడు బ్యాట్స్మెన్. క్యాచ్ మిస్ చేయడం ద్వారా 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు సాదిక్. సాధించాడు వికెట్ మొత్తానికి అఖిల్. 183 పరుగులు. ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉన్నాయండి. ఎన్ని పరుగులు సాధిస్తారో చూడాలి. 183 రన్స్, లాస్ ఆఫ్ 5 వికెట్స్ వింటేజ్ క్రికెటర్స్. మళ్ళీ ఓవర్ వేయడానికి ప్రెష్ వచ్చాడండి. 183 రన్స్, లాస్ ఆఫ్ 5 వికెట్స్. 21 ఓవర్స్ కంప్లీటెడ్. ఎంపైరింగ్ చెయ్యి మాట్లాడకుండా. చిన్న 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 చూసుకో.
యశ్వంత్ ద్వారా మంచి ఫీల్డింగ్. ఉద్దేశ్ బ్యాటింగ్లోకి. భారత్ ద్వారా మంచి ఫీల్డింగ్ అండి. వైడ్ ద్వారా ఒక పరుగు వచ్చింది వింటేజ్ క్రికెటర్స్కి. ఈరోజు ప్రశ్న అనుకున్న స్థాయిలో బౌలింగ్ వేయలేకపోయాడండి. World miss. కెప్టెన్ జహీర్ ద్వారా మళ్ళొక వైడ్ రష్ ద్వారా. మళ్ళొక వైడ్ రూపంలో 3 పరుగులు వచ్చాయండి వింటర్ క్రికెటర్స్కి. షాహుల్ 35 బాళ్ళకి 46 పరుగులు సాధించి ఇంకా క్రీజ్లో ఉన్నాడు. తన టీం కోసం చాలా అద్భుతంగా ఆడుతున్నాడు షాహుల్. లాస్ట్ 2 బంతులు. అశ్వు మంచి క్యాచ్ పెట్టాడండి. అశ్వు అద్భుతమైన క్యాచ్ పెట్టాడు. అశ్వు మొత్తానికి ఫ్రెష్ ఒక వికెట్ తీసాడండి ఈరోజు. ఓవర్లో చివరి బంతి. ఇరవై 22 ఓవర్లు ముగిసేసే వారికి 191 పరుగులు, 6 వికెట్లు, 191 ఫర్ 6 వికెట్. వింటేజ్ క్రికెటర్స్ లాస్ట్ 3 ఓవర్స్ ఉన్నాయండి. బౌలింగ్లోకి మళ్ళీ కర్ములాబాయ్ వచ్చాడు. జస్ట్ సీనియర్ ప్లేయర్, ముత్కూరు మండలం యువజన నాయకుడు కర్ముల్లాబాయ్. ఇది వేస్తున్నారు, ఇది లేదు ఫీల్డింగ్. 191 6 వికెట్లు, లాస్ట్ 3 ఓవర్ 47 పరుగులు. కమాండా హాఫ్ సైడ్ అయినా అద్భుతమైన బాల్ కర్ముల్లాబాయ్ ద్వారా.
అద్భుతమైన షాట్ షాహుల్ ద్వారా. సూపర్ 6. షాహుల్ మంచి బ్యాటింగ్ చేశాడు. షాహుల్ అద్భుతంగా 6తో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. 39 బంతులు 55 పరుగులు. షాహుల్ మళ్ళీ ఒక అద్భుతమైన షాట్. అద్భుతమైన షాట్ వెంకటేష్ చౌదరి ద్వారా. రెండు 200 పరుగులు పూర్తి చేసుకున్నారు వింటేజ్ క్రికెటర్స్. అద్భుతమైన క్యాచ్ అఖిల్ ద్వారా. చాలా మంచి బ్యాటింగ్ చేశాడు షాహుల్. లాస్ట్ 2 ఓవర్స్ అండి. 23 ఓవర్లు ముగిసేసరికి 201. లాస్ ఆఫ్ 7 వికెట్స్ వింటేజ్ క్రికెటర్స్. అద్భుతమైన బాల్ అఖిల్ ద్వారా. మంచి బౌలింగ్ అఖిల్ ద్వారా. బ్యాటింగ్ లోకి ప్రశాంత్ 4 పరుగులు. యశ్వంత్ ద్వారా మంచి ఫీల్డింగ్. మంచి ఫీల్డింగ్ తేజ ద్వారా. అద్భుతమైన త్రో కూడా వేశాడండి. చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు తేజ, ధర్మ తేజ. అఖిల్ ఓవర్లో చివరి బంతి. అద్భుతమైన షాట్ ప్రశాంత్ ద్వారా. మళ్ళీ 24 ఓవర్లు ముగిసే సమయానికి 212. లాస్ ఆఫ్ 7 వికెట్స్ వింటేజ్ క్రికెటర్స్. లాస్ట్ ఓవర్ అండి. లాస్ట్ ఓవర్ వేయడానికి రాజు బౌలింగ్కి వచ్చాడు. ఈగల్ హాక్స్ ఈ స్కోర్ చేయాలంటే ఎంతో అద్భుతంగా బ్యాటింగ్ చేయాలి. ఇంకా 1 ఓవర్ మిగిలి ఉంది. చివరి ఓవర్ అండి. ఈ ఓవర్లో వింటేజ్ క్రికెటర్స్ ఎన్ని పరుగులు సాధిస్తారో చూడాలి. నాలుగు పరుగులు సాధించాడు లాస్ట్ ఓవర్ మొదటి బంతులో వెంకటేష్ చౌదరి. అద్భుతమైన 6 అండి వెంకటేష్ చౌదరి ద్వారా. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ 2 బంతుల్లో 10 పరుగులు సాధించాడు. బ్యాట్
లోపలికి వచ్చి రన్నింగ్ ఫాస్ట్ ఉండా బాల్ మిస్ అయితే వచ్చింది నిదానం తీసుకురా తిరగతి బయటికి వెళ్ళిపో బౌండరీ మీద ఆడు లేదు 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 మంచి బాల్ రాజు ద్వారా అద్భుతంగా ఇన్నింగ్స్లో చివరి బంద్ అండి. ఈ లాస్ట్ బంతికి ఎన్ని పరుగులు సాధిస్తారో చూడాలి వింటేజ్ క్రికెటర్స్. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ ఈగల్ హాక్స్ గెలవాలంటే చాలా భారీ స్కోరు ఛేదించాల్సి ఉంటుంది. మంచి పార్ట్నర్షిప్ రావాలి వాళ్ళకి. ఇన్నింగ్స్ అయిపోయిందండి. వింటేజ్ క్రికెటర్స్ 228 పరుగులు, 25 ఓవర్లు, 7 వికెట్లు. ఈగల్ హాక్స్ గెలవాలంటే 229 పరుగులు కొట్టాలి. నెట్ రన్ రేట్ 9 పరుగులు సాధించాలి ఓవర్కి. ఎలా ఆడతారో, ఇన్నింగ్స్ ఎలా ప్రారంభిస్తారో, జహీర్ ఎలాంటి బ్యాటింగ్ ఆడతాడో చూడాలి. కెప్టెన్ 220 సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందండి. బౌలింగ్లో వెంకటేశ్వర్ను, బ్యాటింగ్లో రాజు. మంచి చక్కటి సింగిల్. చూడు కీపర్ కొంచెం ఫాస్ట్గా ఉంటే క్యాచ్ అండి అది. తన వేరియేషన్స్తో బ్యాట్స్మెన్ తిక్కమ పెడతాను వెంకటేశ్వర్లో. బ్యాటింగ్ తన మొదటి బౌండరీని సాధించిన బ్యాట్స్మెన్ రాజు. ఫోర్ తన రెండో బౌండరీని సాధించిన రాజు. మొదటి ఓవర్ కంప్లీట్ చేసుకున్న వెంకటేశ్వర్లు. చాలా వెనక్కెళ్ళినా మళ్ళీ ఇంకో క్యాచ్ పట్టుకోమని లేపిన జహీర్ బాయ్, కానీ మేము పట్టుకోమని వదిలేసిన వింటేజ్ క్రికెటర్స్. క్యాచ్లు మేము పట్టుకుంటున్నాం వింటేజ్ క్రికెటర్స్. ఆయననే అట్టే ఆడతానంటున్న ఈగల్ హాక్స్ కెప్టెన్. బ్యాటింగ్ తన మూడో బౌండరీని స్వాధీనం చేసుకున్న రాజు.
మంచి మంచి పేస్తో బౌలింగ్ వేస్తున్న బౌలర్ బీటెన్ అయిన బ్యాట్స్మెన్. తెలిసిపోయిందే. నాకు తెప్పించేవాడిని కాదు. రెండు ఓవర్లు కంప్లీటెడ్, 18 రన్స్. చక్కటి బౌలింగ్ ఫ్రమ్ ది బౌలర్ వెంకటేశ్వర చౌదరి అన్న. లోపల పడాలా. చెప్పాసా బ్యాటింగ్ లోకి రాజేశ్వరన్ వచ్చి తన సింగిల్ ని పూర్తి చేసుకున్నాడు. బ్యాట్స్మెన్ చూసి ఫీల్డింగ్ చేంజ్ చేస్తున్న బౌలర్. బౌలర్ పేరు ఏం కదా? పూజేషా? ప్రశాంత్ సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చాడండి ప్రశాంత్. స్ట్రైక్లోకి రాజేష్ అన్న. ఆల్రెడీ ఈగల్ హాక్స్కి 2 వికెట్లు పడిపోయాయండి. ఇద్దరు మంచి బ్యాట్స్మెన్స్. ఓ మంచి షాట్ రాజేష్ అన్న, అక్కడ మిస్ ఫీల్డ్. నవాజ్ అన్న మంచి ఫీల్డింగ్. స్ట్రైక్లో కాషు అన్న, అషు అన్న మంచి హార్డ్ హిట్టర్ అండి. ఉన్నాడంటే మ్యాచ్ని 1 సైడ్ చేసేసి ప్లేయర్. చూద్దాం ఎంతవరకు కొడతారు మ్యాచ్. మంచి బౌలింగ్ రాజేష్ అన్న చాలా మంచి ఆల్రౌండర్ అండి. బ్యాటింగ్ అన్న అశ్వక్ బాగా ఆడతాడు. హిట్టింగ్ తడతాడు. షార్ట్ అండి, అక్కడ సాత్విక్ అన్న మంచి ఫీల్డింగ్. సింగిల్ వింటేజ్ అండి. చెప్పకూడదు. ఓ మంచి బౌలింగ్ అండి ప్రశాంత్ అన్న ద్వారా. సూపర్ బౌలింగ్. ఓవర్కి 4 రెక్కన్ రావాలండి. ఓవర్కి 10 పడాలి. రిక్వైర్డ్ 100 బాగానే ఉంది. బాల్ టు బాల్ ఉంది. ఓవర్కి 8 runs to 9 runs కొట్టాలి. షార్ట్ అని మిస్ అయింది. సింగిల్. ఈ మ్యాచ్ సాదిక్ అని ఎవరు ఆపలేకపోతున్నారండి. చూపి సాత్విక్ అని అంటే అన్నయ్య అండి. అన్న చేతిప్పుడు అన్నే చాలా పెద్ద ప్లేయర్. వింటేజ్లో అప్పటి నుంచి ఆడుతున్నాడు, ఏడీ కాలం నుంచి. ఓవర్ కంప్లీట్ అయింది. అవుతుంది కదా ఆటదే. సో అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, అన్న పేరు తెలియదే. 2 వికెట్లు వచ్చా నీకు? అడిగిందే కదరా. తన వేరియేషన్స్ తో బ్యాట్స్మెన్ తికమక పెడతాను వెంకటేశ్వర.
ఏమంటారు అన్నారు? మంచి వేరియేషన్ బాల్స్ అంటారు. అవన్నీ మనం ఇక్కడ చెప్పకూడదా? ఓకే. రాజు ద ఫ్లాష్ మ్యాన్, ఫోన్కి కూడా ఫ్లాష్ చేసుకుని తిరుగుతూ ఉంటాడు. ద ఫాస్ట్ అని, క్విక్ అని. మళ్ళీ స్లోవర్ బాల్. ఏంద్రా బాల్ బాల్ నా బాల్ వైట్ లో ఉంటే వైట్ రా బాల్ బాల్ అది కానీ వీడియో ఆన్ చేశాను రా. ఫేవరెట్ స్టాటిస్ ప్లేయర్ అది. ఎవరన్నా ఆయన ఇంటే మళ్ళీ ఫీల్ అవుతుంది. వికెటా కాలు అన్న. నా ఫేవరెట్ ప్లేయర్ అంటే చూసా ఆపేసావు కదా. అబ్బా సూపర్ అన్న, సూపర్. బౌలర్ చాలా మంచి ఫ్లెక్సిబుల్ గా ఉన్నాడండి. మంచి ఎఫర్ట్ ఫ్రమ్ ద బౌలర్. బౌలర్ 93 అంటే బుమ్రా అని అర్థం. బుమ్రా అంటే మంచి బౌలర్ అని అర్థం అన్న. 11 అంటే సచిన్ గారు అని అర్థం కాదండి. 11 అంటే జెర్సీ నంబర్ అంతే. వదిలే, రిస్క్ తీసుకున్నప్పుడు రివార్డ్ వచ్చింది. రిస్క్ తీసుకుంటే రివార్డ్ వచ్చింది. పోయినసారి సార్ రాలని, ఈసారి రిస్క్ రావచ్చు. పర్లేదులే చాటాడు. సారీ రా, నేనే ఆ లాస్ట్ బాల్కి జడ్జ్ చేయలేకపోయినా. వెనక్కి వస్తుంది దానికి వెనకాల ఉన్నా. అందరు క్యాచ్ అని ముందరకల్లో వెళ్ళిపోయింది. అట్టయితే నేను లాంగ్ అని ఏం చెప్పాలా, లైన్ ఉన్నాను కదా. చూడు వికెట్ చూడు నీకు. అంతే, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఆయనకి. పవర్ ప్లస్ 7 అవర్స్ ఉన్నాయి. ఎవరు వికెట్ చూడనా నీక క్యాచ్ లేదు. పిచ్చేస్తా దొరకదు నీకు వికెట్. చాలా ఫ్లైట్ అవుట్ అయ్యి కొట్ట ఏం కాదు. ఫ్లైట్ అవుట్ అయ్యి నీకు వికెట్ వస్తుంది. పవర్ ప్లే కంప్లీటెడ్. బౌలింగ్లోకి రాజేష్ అన్న, బ్యాటింగ్ ఆడుతున్న కూడా రాజేష్ అన్న. క్యాచ్ రా సాదిక్, నువ్వు లైన్ మీద ఉంటే క్యాచ్ పట్టేసాను. బ్యాకప్ లైన్ మీద ఉంటే క్యాచ్ చిన్నగా
ఏమన్నా కొంచెం లేజీ ఫీలింగ్తో 3 తిరిగేసిన బ్యాట్స్మెన్స్. వింటేజ్ కెప్టెన్ అసంతృప్తిగా ఉన్నాడు వాళ్ళ ఫీల్డింగ్. కీపర్ ఎండ్ అవుట్ రా. వికెట్ కొట్టు రాజీ, వికెట్ వస్తే బౌలింగ్ రా. మంచి సింగిల్. ఒక బాల్కి మన తన మొదటి వికెట్ తీసుకున్నాను. కమాన్ రా శామ్. తన మొదటి పరుగుని సాధించిన కాళ్ళతోనే బాల్ ఆపోకరా. మరో చక్కటి సింగిల్ ఫ్రమ్ ద బ్యాట్స్మెన్ రాజేష్. నైన్ ఓవర్స్ కంప్లీట్, 37 runs. రాజీ అది పెట్టుకో రాజీ, ఫ్రంట్ కేనా. బ్యాకప్. బాల్ పట్టుంటే అవుట్ రా. తమ్ముడు పేదర్ లేరు, ఎందుకు చూడు. పది ఓవర్లకి 40 runs. వెనక్కే ఉండు, ఎట్టు పోయినా 4 అన్నప్పుడు అటు ప్రింట్ పెట్టుకుంటారు కదా.
బౌలింగ్లోకి శ్యామన్న, బ్యాటింగ్లో అఖిల్ బ్రో. ఏం తగల్లా. శ్యామ్ కనిపిస్తుంది స్లో బాల్ వేసేది. ఈటికి కనపడింది, నేనైతే తిరిగి కొట్టుండేవాడిని. గురుగారు చూసి బౌలింగ్ ఇస్తారా? ఫీల్డింగ్ రారే తమ్ముడు. 4-4-4. ట్రైరా. మంచి డ్రైవ్ ఫ్రమ్ ద ఫీల్డర్, బట్ 4 వెళ్ళిపోయింది. ఏం కాదు మంచి ఫీల్డింగ్. మంచి బ్యాటింగ్ ఫ్రమ్ బ్యాట్స్మెన్స్. మంచి వికెట్ తీసిన కరిముల్లా బాయ్. న్యూ బ్యాట్స్మెన్ అన్వర్. Raji to Anwar. Boleh bola. చక్కటి షాట్ అన్వర్ ద్వారా 4 పరుగులు. గుడ్ షాట్ అన్వర్. శామి వాళ్ళు ఓడిపోయారు, మీరు క్వాలిఫై. రన్అట్ ఛాన్స్. కోరుపోతుందా లేదా చూడాలి. కేవలం 1 పరుగు మాత్రమే. ఫీల్డింగ్ నవాజ్, గ్రేట్ ఫీల్డింగ్ రా. ఇది వెనక్కే పెట్టుకోరా, అప్పుడు ఆడ అటు జరుపు. చక్కటి షాట్. రాజు ఇక్కడ రారా. 4 ఓవర్ల నుంచి ఆడే ఉన్నారా. చక్కటి సింగిల్ కర్మలాబాయ్ ద్వారా. చూడాలి. హలో, ఓవర్ ముగిసే సమయానికి ఇట్లన్నీ కోల్పోయి 12 ఓవర్లు ముగిసేసరికి ఈగల్ హాక్స్ 56 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. బౌలింగ్లోకి శ్యామన, కర్మలాబాయ్ నుండి అద్భుతమైన ఫ్లిక్ షాట్. కేవలం 1 పరుగు మాత్రమే. శ్యామ్ ఇక్కడ ఆడతా చూడరా శ్యామ్. స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు 2 బ్యాట్స్మెన్లు. ఫ్లోర్ బంతి త్రుటిలో తప్పిన ప్రమాదం. కనిపిస్తుంది వేసేది చూడు. కీపర్కి ఇప్పుడే తలకే పాల్గొట్టేసాడు కర్మలాబాయ్. పాయింట్లో అద్భుతమైన ఫీల్డింగ్ దొర్లుతున్న సతీష్ అన్న టీం కోసం రక్తాలు చిందిస్తున్నాడు. బాల్ సాదిగా నన్ను వదలనంటుంది. కట్టే ఉండు.
మళ్ళీ స్లోర్ బంతి గట్టి కొట్టే ప్రయత్నం కాకపోతే మిడ్ వికెట్ ఫీల్డర్ చేతిలోకి కేవలం 1 పరుగు మాత్రమే. 13 ఓవర్లకి 61 పరుగు. బౌలింగ్ లోకి మార్పు సాదిక్. 61-13 స్కోర్ కంట్రోల్లో ఉంది. వికెట్ 4 ఉండేది. ఈగల్ హాక్స్ 12 ఓవర్లు వికెట్ ఇవ్వకుండా ఆడగలగాలి. అప్పుడే రన్ రేట్ లో కానీ ఫాస్ట్ గా ఆడు. బౌలింగ్ లోకి కొత్త బౌలర్ సాదిక్. దెబ్బ కొడతాడు ఆయన బ్యాట్ కింద పడితే. ఫస్ట్ బంతే వైడ్ ప్లస్ సింగిల్. 2 రన్అట్లు రా. అన్వర్ అన్న అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఉన్నారు. ఈగల్ హాక్స్ గెలవడానికి స్ట్రైక్ రొటేట్ చేస్తే సరిపోదు. ఓవర్కి కనీసం 10 పరుగులు చేయాలి. 14 పరుగులు సాధించాలి ఓవర్కి. ఇప్పుడు ఈగల్ హాక్స్ గెలవడం కోసం కాకుండా రన్ రేట్ కాపాడు కోసం ఆడాలి. ఉల్ట్రాస్ బంతి. ఓ ఎందుకు వచ్చింది రిస్క్? ఛాన్స్ ఉంది కదా చూసుకున్నాం. ఈగల్ హాక్స్ రన్అట్ రూపంలో వికెట్ కోల్పోయింది. 7వ వికెట్ ని. గట్టి కొడతాడు దెబ్బతనం. బ్యాట్ కొడిచిరే ఇట్ట పట్టుకుని ఇట్టే కొడతాడు. ఇట్ట అనుకోబాక. క్యాచ్ ఉందా? ఓ ఫుల్ టాస్ బాల్ ని ఫైన్ లెగ్ చేతిలో కొట్టి వెనుదిరుగుతున్నాడు బ్యాట్స్మెన్ ధర్మతేజ. షాట్. చివరి 2 వికెట్లు మాత్రమే ఈగల్ హాక్స్ చేతిలో ఉన్నాయి. స్కోర్ ఏమో ఛేదించడానికి చాలానే ఉంది. ఓవర్లన్నీ కంప్లీట్ చేసి వస్తారా బ్యాట్స్మెన్స్ చూద్దాం. గెలవడం ముఖ్యం కాదు, ఇప్పుడు వికెట్స్ కాపాడుకోవడమే ముఖ్యం. బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు బౌలర్ రాజీ. 5
అద్భుతంగా వదిలేసింది సతీష్ అన్న పాయింట్ ఫీల్డింగ్ లో. చూడండి, ఇది మీరు చూడాలి. ఇప్పుడు దాకా రక్తాలు చిందిస్తున్నాం అనుకున్నాం, కానీ అతనే వాళ్ళ టీంలో రన్స్ వదిలేస్తున్నాడు, కానీ పరిగెట్లేదు బ్యాట్స్మెన్స్. ఓవర్లో చివరి బంతి షాట్ పైన లెగ్ పైనుండి బౌండరీ చేరుకుంటుందా లేదు, ఏదో తగిలాగిపోయింది అక్కడ. కేవలం 2 పరుగులు మాత్రమే లభించాయి. ఓవర్. ఇప్పుడు వెళ్ళిపోయాడు అప్పుడేనా. 89 బై 15 ఓవర్లు ముగిసేసరికి 69. 2 వికెట్లు ఉన్నాయి, స్కోర్ వస్తా ఉంది. షార్ట్ కి ప్రయత్నం. బిగ్ వికెట్ పై నుండి బౌండరీ వెళ్తుందా లేదా బాల్ చూడాలి. లేదు, షావుల్ భాయ్ అద్భుతంగా ఆపారు. కేర్లెస్ చేస్తే స్కోర్ పోద్ది. కేవలం 2 పరుగులు మాత్రమే లభించాయి. అతను పరిగలేదు, అందుకని చెప్పాను లేరా. బౌలర్ కొట్టు 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 అంటున్నా కూడా బ్యాట్స్మెన్ కొట్టనంటున్నాడు. బౌలర్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఫీల్డర్స్ వచ్చి బ్యాట్స్మెన్ కొడుతున్నారండి, కావాలని కొడుతున్నారు. ఫీల్డర్స్ బ్యాట్స్మెన్ ఆడుతున్నాడని. పెనాల్టీ కింద ఒక 50 రన్లు ఇవ్వండి. బాల్ గ్యాప్ లో 4 రన్స్. పోలా చూడు సాదిక్, 60 ఉన్నింది, 70కి వెళ్ళింది. కేర్లెస్ చేయబాక, సీరియస్ గా చూడు సాదిక్, అనవసరంగా. ఇంకోసారి బయటికి బంతి చేతికి వెళ్ళిందా లేదు, ఇట్స్ బౌండరీ. మళ్ళా మిస్ ఫీల్డ్, మళ్ళా క్యాచ్ డ్రాప్ కీపర్ ద్వారా. బౌలర్ చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నాడు. కీపర్ మొదటి క్యాచ్ డ్రాప్ చేశారండి. రాజేష్ అన్న చివరి ఓవర్ సంధించడానికి వస్తున్నారు. ఫీల్డర్స్ అష్ట కష్టాలు పడుతున్నా కానీ బ్యాట్స్మెన్స్ రన్స్ నిరాకరిస్తున్నారు. రావుల్ ముందుగానే ఫిక్స్ అయిపోతున్నారా. ఇరవై 25 ఓవర్లు ఆడడానికి ప్రయత్నిస్తున్నారు బ్యాట్స్మెన్స్ ఇద్దరు. రన్స్ అవసరం లేదు, కానీ అతని న్యాచురల్ స్టైల్ అది కాదు కాబట్టి ఖచ్చితంగా హిట్టింగ్కి వెళ్ళారు. వికెట్ కొట్టాలరా రే, కామెడీ చేస్తానారా. ఫ్రిడ్లో తప్పిన ప్రమాదం. బ్యాట్స్మెన్ క్రీజ్ లో బ్యాట్ పెట్టకుండా బ్యాట్ జారిపోయింది. వికెట్ తగులుంటే అది అవుట్గా పరిగణించే వాళ్ళు ఎంపైర్స్. ఓవర్లో చివరి బంతి. స్లోవర్ 1. ఓవర్ 17 ఓవర్లు ముగిసేసరికి 81.
8 వికెట్లు. ప్రశాంత్ 2 వికెట్లు ఉన్నాయి. ప్రశాంత్ స్కోర్ చాలా వచ్చేసింది 60 నుంచి. బాల్రా గట్టిగా వదలొద్దురా. వికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు వింటేజ్ క్రికెటర్స్ టీం. అందరు ఓవర్లో పట్టి సాదిక్ అన్న ఓవర్లో వదిలేసినందుకు చాలా బాధపడుతున్నాడు బౌలర్. బ్యాట్స్మెన్ షాట్ ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్ ఒక్కట్రా. ఎక్స్ట్రా ఫీల్డర్స్ కూడా వచ్చారండి ఇప్పుడే గ్రౌండ్లోకి. పాయింట్ ఫీల్డర్ చేస్తున్నారు. బాల్ ని బాపారు. సతీష్ అన్న వాళ్ళ టీంకి ఒక అద్భుతమైన ఫీల్డర్. రన్సే పోవట్లేదు, బౌండరీ అసలు పంపించలే అన్న, ఆపేస్తూనే ఉన్నాడని. లేదా ఉందా క్యాచ్? ఏమవుతుంది? లేదు. రన్ ఓ లక్ష్మర్ బంతి. లెగ్ బాయ్స్. కామెంటరీలో మార్పు భరత్ అవుతున్నా నాయన పేరు. వింటేజ్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. 99% వింటేజే గెలుస్తుంది. 1% ఛాన్స్ ఉందండి ఎక్కడో ఈగల్ హాక్స్కి. కానీ ఆ 1% ఛాన్స్ని ఎలా తీసుకొస్తారు అన్వర్ చూడాలి మనం. ఓ మంచి బాల్ అన్న. అన్న పేరు ఏం పేరు అన్న? బౌలర్ పేరు బల్ ఇది ఎవరు మన కొత్తగా మంచిగా అండి. ఓ ఇక్కడ మిస్ ఫీల్డ్. ఇక్కడ ఇంకొక రన్కి వెళ్ళే అవకాశం. దీన్ని టీము 2ని 3గా కన్వర్ట్ చేస్తే మంచిదే, కానీ రన్అట్ అవ్వకూడదు. ఓ మంచి త్రో లాంగ్ ఆఫ్ నుంచి షావుల్ అన్న. ప్రశాంత్ అన్న మంచి త్రో అండి, కానీ జస్ట్ మిస్ అది. వికెట్లు పక్కనే వెళ్ళింది. ఓ అన్వర్ చాలా గుడ్ పర్సన్ అండి. అతను తగిలిన ఒప్పుకుంటున్నాడు. మామూలుగా బ్యాట్స్మెన్స్ ఒప్పుకుంటారు, అతను కూడా ఒప్పుకున్నాడు. నేను సాత్విక్ అన్నకి మీ పెద్ద ఫ్యాన్స్ అండి. అన్న కౌంటీల మ్యాచ్ కూడా చూస్తుంటాం మీ మ్యాచ్లో. అది ఎట్టా 3 వికెట్లు తగిలే తట్టుకుంది. ఓ ఇట్స్ ఏ వైడ్ బాల్ అన్న. బౌలర్ చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు అండి. లైన్ లెంత్ కానీ కొన్ని బాల్ మిస్ అవుతున్నాయి అంతే. అది ఏ బౌలర్ కన్నా మిస్ అవుతూ ఉంటాయి. ఓ అన్వర్ కట్ షాట్ ఆడదాం ట్రై చేస్తున్నాడు, కానీ అది బాల్ లిపిన తర్వాత కొడుతున్నాడు. అదే అర్థం కావట్లేదు. కట్ షాట్ ఆడాలంటే కొంచెం అతను ప్రాక్టీస్ చేయాలండి కట్ షాట్ మీద. ఓ మంచి డిఫెన్స్. ఇక్కడ రాజుని బైండర్ పెట్టుకోవడం తప్పని అన్వర్ అనుకుంటాడండి కొంతసేపట్లో. రాజు రే కొంతసేపు తర్వాత నువ్వు పెట్టుకున్న బైండర్ అని ఫీల్ అవుతాడు అన్వర్. కానీ బౌలింగ్లోకి ప్రశాంత్ అన్న జెర్సీ నెంబర్ 93 అంటే బుమ్రా ఫ్యాన్ ఉన్నట్టున్నాడండి, అందుకే 93 జెర్సీ నెంబర్ వేసుకున్నాడు. స్ట్రైక్లోకి యశ్వంత్ అన్న.
ఓ షార్ట్ కోసం ట్రై, కానీ ఇట్స్ ఎ వైడ్ బాల్. చూడు లెగ్ ఏం లేదు, లెగ్ వద్దు, గట్టిగా ఒక ఓవరు. క్యాచ్. ఓ మంచి వేరియేషన్ అండి ప్రశాంత్ అన్న ద్వారా. ఇట్స్ ఎ డాట్ బాల్. చూడు ఆ గ్యాప్ లో కొట్టాలని చూస్తున్నాడు రా. మంచి షాట్ అండి. అక్కడ మిస్ ఫీల్డ్ షాట్. సాత్విక్ అన్న చాలా అసలు మంచి ఫీల్డర్ అండి అన్న. అప్పుడప్పుడే బాల్ మిస్ చేస్తూ ఉంటాడు, కానీ చాలా మంచి ఫీల్డర్ సాత్విక్ అన్న. సాత్విక్ చెప్పా లైన్కి వెళ్ళి రా అని, ఈ చెప్పిన మాట మాత్రం వినవు. సాత్విక్ అన్న ఫ్యాన్స్ మీ అందరం. చాలా మంచి బ్యాట్స్మెన్ అండి అన్న. ఈరోజు 50 రన్స్ కూడా కొట్టాడు టీంకి, వాల్యుబుల్ 50 రన్స్. ఓ అగైన్ స్లోవర్ బాల్ కట్టర్గా వేస్తున్నాడు అతను అన్న. దానికి అది బ్యాట్స్మెన్ బీట్ అవుతున్నాడు. కెప్టెన్ అక్కడ ఎంకరేజ్ చేస్తున్నాడు జహీర్ భాయ్. మంచి కెప్టెన్ అండి. 3 మ్యాచ్లు ఆడతాడు, 3 మ్యాచ్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నాడు. ఓ ఫుల్ టాస్. ఫుల్ టాస్ని స్ట్రైట్గా కొట్టాడు, కానీ అక్కడ ఫీల్డింగ్ శ్యామ్ అన్న మంచి ఫీల్డర్. అసలు శ్యామ్ అన్న చాలా మంచి బ్యాట్స్మెన్ అండి. ఒక సీజన్లో ఒక మ్యాచ్లో ఓడిపోయే మ్యాచ్ని గెలిపించాడు. 28 బాల్స్కి 80 రన్స్ కొట్టాడండి. చాలా మంచి ఇన్నింగ్స్ అది. ఇప్పుడు ఏదో అన్న ఫామ్లో లేడు కొంచెం, అందువల్ల అన్న ఉన్నారు. కానీ చాలా మంచి బ్యాట్స్మెన్ శ్యామ్ అన్న. అన్న పడితే బాలే, ఇంకే బాల్ వద్దు, డబల్ గేమే వద్దు, సింగిల్ అంతే. షార్ట్ అని మంచి షాట్ లాంగ్ ఆఫ్ లో మన శ్యామ్ అన్న. లెగ్ వైడ్. మంచిగా అన్వర్, ఇది అన్వర్ బ్యాటింగ్ కాదండి, మామూలుగా అన్వర్ షాట్ కోసం ట్రై చేస్తున్నాడు, కానీ మ్యాచ్ని రొటేట్ చేస్తూ ఆడుతున్న చాలా కొత్త బ్యాటింగ్ అన్వర్ది. స్ట్రైట్గా రాజీ ఇదో ఫీలింగ్ చేస్తే కదా బాల్ పడితే ఓవర్ ఓడికి. ఇంకొక ఓవర్ ఉంది రే. కమాండర్ రే ఉద్ది వికెట్ది. ఓవర్. సాది గుద్దిని వెనక పెట్టి ఎల్రా కొడతారు రే. ఇది బయట ఉండొచ్చు. ఉద్ది చూడు, ఉద్ది అటు నడిస్తే మళ్ళా నో బాల్ ఇస్తాం.
ఇది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కోసం ఇప్పుడు అడ్డం తప్పించుకోండి. వైడ్ అయ్యాక వైడ్ వేస్తే వికెట్ రాదు. వాడు కూడా నీకు అయిపోయింది లాస్ట్. తగిలింది తగల ఎట్ట అయిపోయింది 103 69 దగ్గర నుంచి. మనకి మినిమం 100 అయినా ఉండాలి గెలవడానికి. 2 or 3 up. తన స్లో డెలివరీస్తో ముప్పు తిప్పులు పెట్టడానికి వెంకటేష్ అన్న అటాక్లోకి వచ్చారు. 13 పరుగులు కొడితే 50 రన్లు పూర్తి చేసుకుంటాడు అన్వర్. కొడతారా లేదా? అది 10 కిలోమీటర్ల వేగంతో సంధిస్తున్నాడు డెలివరీలు వెంకటేష్ అన్న. సంధిస్తున్నాడు. స్లాట్లో బంతి లాంగ్ ఆన్ చేతిలోకి. వచ్చిన వాళ్ళని మరీ ఇది గమనించారు మీరు. ఈరోజు గ్రౌండ్ అంతా దున్నుతున్నాడు సతీష్ అన్న. గ్రౌండ్ క్లీన్ చేయడానికి సతీష్ అన్న షూ ఉపయోగిస్తున్నాడు. ఓవర్లో చివరి 6 బాళ్ళు 8 రన్లు కావాలా 50 రన్లు పూర్తి చేయడానికి అన్వర్. ప్లేయర్స్ అంతా టూ ఉంది.
5 బంతుల్లో 6 పరుగులు సాధించాలి అన్వర్ అన్న. మ్యాచ్ ఎప్పుడో చచ్చిపోయిందండి. ఈయన 50 రన్ల కోసం మాట్లాడుతున్నాం ఇప్పుడు. 5 బాళ్ళకి 6 పరుగులు. ఇంకో 2 ఉంది. త్రో కూడా కరెక్ట్. 4 బాళ్ళలో 5 పరుగులు సాధించాలి అన్వర్ అన్న 50కి. కాకపోతే బైక్లో స్ట్రైక్లో భరత్ అన్న సింగిల్ ఇస్తాడు లేదా? అన్వర్ అన్న 5 రన్లు 3 బాళ్ళు. అన్వర్ అన్న క్యాచా 6? ఓ 6 లేదు, మిస్ అయింది. అద్భుతంగా ఫీల్డ్ చేశారు. ఇది వెళ్ళిపోయింది. ఓ షట్, 50 రన్లు మిస్ చేసుకున్నారు. ఈగల్ హాక్స్ మీద వింటేజ్ క్రికెటర్స్ ఒక అద్భుతమైన ఘన విజయాన్ని సాధించారండి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వెంకయ్యకి వచ్చిందండి. 3 వికెట్లు తీశారు, 18 పరుగులు. వెల్ ప్లేడ్.